నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తరహాలో చైనా డోమ్, అధునాతన డోమ్ ప్రోటోటైప్ సిద్ధం. నవంబర్ చివర్లో బ్లూ బర్డ్ ప్రయోగం, షార్కు చేరిన అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. సాహో భారత్, ఇండియాలో రష్యా Su-57 యుద్ధ విమానాల తయారీ. లోకేష్ కు పట్టాభిషేకానికి కసరత్తు, సడన్ గా చంద్రబాబు సంచలన నిర్ణయం. కల్తీ నెయ్యి వ్యవహారంలో దూకుడు పెంచిన సిట్, వైవి సుబ్బారెడ్డి దంపతుల బ్యాంక్ లావాదేవీలపై ఆరా. తిరుపతిలో రెవెన్యూ దేవస్థానం, ఎంఆర్ఓ చేతివాటం, ఖరీదైన ప్రభుత్వ భూములు ఆక్రమణ. రాజకీయాల్లో మరో పెద్ద సంచలనం చోటు చేసుకోబోతుందా? తెలుగుదేశం పార్టీ పగ్గాలు త్వరలోనే నారా లోకేష్ చేతికి వెళ్లబోతున్నాయా? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల కాలంలో నారా లోకేష్ పేరు ఏ స్థాయిలో మారుమ్రోగిపోతుందో అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు లోకేష్ అంటే స్పీచ్ రాదు, రాజకీయాలకు పనికిరారు, తండ్రి పేరుతోనే ముందుకు వస్తున్నాడు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కానీ కాలం మారింది. ఇప్పుడు లోకేష్ మాట్లాడితే ప్రజలు ఫిదా అవుతున్నారు. ఆయన మాట్లాడే తీరు, వాక్చాతుర్యం, ప్రజెంటేషన్ ప్రతి ఒక్క దాంట్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఆయనను వ్యంగ్యంగా అనుకరించిన ప్రతిపక్ష నేతలే ఇప్పుడు ఆయన మాట్లాడే పదజాలాన్ని గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గూగుల్ లాంటి కంపెనీల సీఈఓలతో మాట్లాడి భారీ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం ద్వారా లోకేష్ తన దూరదృష్టిని, ప్లానింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. దీంతో ఆయన రాజకీయ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు కూడా లోకేష్ పట్టాభిషేకానికి ఇప్పుడు సమయం వచ్చింది అంటూ చంద్రబాబుకు సలహాలు ఇస్తున్నారట. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లోకేష్ పట్టాభిషేకం జరిపించేయండి అని పలువురు సీనియర్ నేతలు సూచిస్తున్నారని సమాచారం. దానికి కారణం కూడా ఉంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్టు గతంలో కాంగ్రెస్లో రాహుల్ గాంధీకి పట్టాభిషేకం ఆలస్యం అవ్వడం వల్లే ఆ పార్టీ నష్టపోయింది. రాహుల్ దగ్గర నాయకత్వం చూపించే సత్తా, విజన్ ఉన్నప్పటికీ తగిన సమయంలో బాధ్యతలు ఇవ్వకపోవటం వల్ల ఆయనకు గుర్తింపు ఆలస్యమైంది. అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా కేటీఆర్కు పట్టాభిషేకం ఆలస్యం కావడం వల్ల బీఆర్ఎస్ ప్రస్తుతం ఇబ్బందుల్లో పడింది. ఈ రెండు ఉదాహరణలను బేస్ చేసుకొని ఇప్పుడు టీడీపీ నేతలు చంద్రబాబుకు స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. మంచి ఫామ్లో ఉన్నప్పుడే లోకేష్కి పగ్గాలు అప్పజెప్పేయండి, అదే సరైన టైం. లోకేష్ ఇప్పుడు ప్రజలతో కలిసిపోయే నాయకుడిగా మారాడు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా యువత నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, ఆర్థిక దృక్పథం, నూతన ఆలోచనలతో ప్రజలకు చేరువ అవుతున్న ఆయనలో భవిష్యత్ నాయకుని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ లోపల కూడా చాలామంది నేతలు ఆయనలో ఉన్న ఆర్గనైజేషన్ స్కిల్స్ను గుర్తించి కొత్త తరం నాయకుడిలా ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు గారు చాలా కాలంగా పార్టీని విజయవంతంగా నడిపారు. కానీ ఇప్పుడు తరం మార్పు అవసరం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. రాజకీయ వర్గాల అంచనా ప్రకారం అన్నీ కుదిరితే వచ్చే జనవరి నెలలో, అంటే లోకేష్ పుట్టినరోజు సందర్భంలోనే ఆయన పట్టాభిషేకం అధికారికంగా జరగచ్చంటున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని పార్టీ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్కర్స్ మీటింగ్లు, ప్రజాసభలు కూడా జరిపి లోకేష్ యుగం ప్రారంభం అని టీడీపీ వర్గాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులందరి దృష్టి ఒకటే ప్రశ్నపై నిలిచింది. చంద్రబాబు ఈసారి ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఆయన చేసే ఒక్క నిర్ణయం టీడీపీ భవిష్యత్తును, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలను కూడా పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ పట్టాభిషేకం జరిగితే ఆ రోజే తెలుగు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఒక మూలన చిన్న మందిరం రేకుల షెడ్డులో వెలిసింది. పనులపై వచ్చి పోయేవాళ్లు దండం పెట్టుకుంటారులే అనుకున్నారు. నిదానంగా అది ఆలయంగా మారిపోయింది. గుడి, గోపురం, ప్రాకారం, వాహన మండపం ఇలా 5 సెంట్ల ప్రభుత్వ భూమిలో అన్ని హంగులు ఏర్పడ్డాయి. అంతటితో ఆగకుండా రోడ్డును, ప్రాకారం బయట ప్రాంతాన్ని కూడా ఆక్రమించేస్తున్నారు. ఆలయం పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆఫీసులో ఇదేమిటని అడిగేవాళ్లు మాత్రం లేకపోవడమే విచిత్రం. చిత్ర విచిత్రాలకు నిలువైన తిరుపతి రెవెన్యూ కార్యాలయంపై సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
తిరుపతి అర్బన్ మండలం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఓ చిన్నపాటి మందిరంగా నిర్మితమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం పేరిట చుట్టుపక్కల ఖరీదైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. 9 ఏళ్ల వ్యవధిలో కార్యాలయ ఆవరణ మొత్తాన్ని ఆక్రమించేసిన నిర్వాహకులు ఆపై ప్రహరీ దాటి వెలుపల కూడా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలకు వెళ్లే దారులు సైతం మూసేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆలయం పేరిట వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలో బహిరంగంగా ఈ తంతు జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవటం విచిత్రం. తిరుపతి ఆల్ ఇండియా రేడియో కార్యాలయం వెనుక వైపు ఒకే ఆవరణలో తిరుపతి అర్బన్, రూరల్ మండలాల తహసీల్దార్ కార్యాలయాలున్నాయి. వాటికి చుట్టూ ప్రహరీ కూడా ఉంది. ఆ కార్యాలయాలకు చుట్టూ అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములున్నాయి. పలు శాఖల కార్యాలయాలున్నాయి. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వాయువ్య మూల 10 ఏళ్ల కిందట వెంకటేశ్వర స్వామి ఆలయం పేరిట చిన్న మందిరం నిర్మించారు. చూస్తుండగానే ఆ మందిరానికి చుట్టూ ప్రహరీ ఏర్పడింది. ఆపై ధ్వజస్తంభం, తర్వాత బలిపీఠం, ఇలా అంతకు మందిరం ఆలయంగా ఆవిర్భవించింది. ఆవరణలో ఒక మూలకు పరిమితమైన మందిరం కాస్త ఇప్పుడు ఆవరణ మొత్తాన్ని ఆక్రమించేసింది. తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూర్చునేందుకు ఆవరణలో వేప చెట్టు, దాని చుట్టూ అరుగు ఉండగా ఆలయానికి అడ్డుగా ఉందని చెట్టును నరికివేయించి అరుగు కూడా తొలగించేశారు. తాజాగా రాజగోపురం కూడా నిర్మించారు. 2 సెంటర్లో ఉన్న మందిరం ఇప్పుడు 5 సెంటర్లకు విస్తరించింది. కార్యాలయానికి జనం రాకపోకలను కూడా అసౌకర్యంగా మార్చేశారు. ఇదంతా ఆవరణలో సంగతి. తహసీల్దార్ కార్యాలయానికి వెలుపల ఉత్తర, పడమర దిశల్లో రోడ్లు, వాటిని ఆనుకునే అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములున్నాయి. కార్యాలయం ముందు ఉత్తర దిశగా ఉన్న రోడ్డుకు శాశ్వతంగా రేకులతో పందిళ్లు వేసేశారు. రోడ్డుకు ఉత్తరంగా ఖాళీ స్థలంలో వాహన మండపం ప్రత్యక్షమైంది. పడమర ఖాళీ స్థలంలో కూడా వాహనాలు భద్రపరిచేందుకు, ఇతర వస్తువులు ఉంచేందుకు స్టోర్ రూమ్ వెలిశాయి. ఉత్తరంగా ఉన్న రోడ్డు ఎయిర్ బైపాస్ రోడ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం మీదుగా జిల్లా గ్రంథాలయ సంస్థ, జీఎస్టీ, డిఆర్డీఏ తదితర కార్యాలయాలతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళుతుంది. ఉత్సవాల పేరిట తరచూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ రోడ్డును మూసివేసి డైవర్ట్ చేస్తున్నారు. పడమర వైపు రోడ్డు యూత్ హాస్టల్, డ్వామా కార్యాలయాలతో పాటు పోలీస్ పెరేడ్ గ్రౌండ్కు వెళుతుంది. 40 అడుగుల రోడ్డు, ఈ రోడ్డుని సగం ఆక్రమించేశారు. ఉత్సవాల పేరిట ఆ రోడ్డును కూడా రోజుల తరబడి మూసేస్తున్నారు. దీనిపై యూత్ హాస్టల్ అధికారులు పలుమార్లు అభ్యంతరం తెలిపినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో వారు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మితమై అంతకు విస్తరిస్తున్న ఆలయానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేవు. అయితే ఆలయ నిర్మాణానికి టీటీడీ నిధులు మంజూరయ్యాయనే ఆరోపణలున్నాయి. రెవెన్యూ సంబంధిత పనులపై వచ్చేవారి నుంచి ఆలయం పేరు చెప్పి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ గుడి, ప్రభుత్వ భూమిలో గుడి కడతాము అని అంటే ఇక్కడ కట్టిందే ప్రభుత్వ అధికారులు. ప్రజలు ఎవరో వచ్చి ఆక్రమించి దీనిని ఇక్కడ నిర్మించలేదు. దీన్ని కట్టిందే ప్రభుత్వం, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారే దీన్ని గుడికి పడ్డానికి ఒక కారణం. దీన్ని డెవలప్మెంట్ చేయడానికి భక్తులంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సహకరించి ఆ చిన్న గుడిని ఒక అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి ఏ విధంగా జరగాలి, ఆయనకి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఎంత చక్కగా జరగాలి, దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా ప్రజలందరూ సమకూరి ప్రభుత్వానికి తోడుగా నిలబడుతూ ఆ ఉన్నటువంటి చిన్న గుడిని ఒక అద్భుతంగా దేవాలయంలాగా చేయాలనే ఉద్దేశంతోనే దాన్ని ఇచ్చారు. కానీ ఇది ఏ స్వార్థంతోనో డబ్బుల కోసమో కట్టినటువంటి గుడి కాదు. ఇంకా ఎవరన్నా వచ్చి కడతారు అని అంటే ఇక్కడ ఎవరన్నా కట్టాలంటే ప్రభుత్వ అధికారులే కట్టాలి. ప్రభుత్వమే తలుచుకుని ప్రభుత్వ అధికారులే కడతామంటే, అది అందులో గుడి కడతామంటే అందులో అభ్యంతరాలు లేకపోతే ఇంకా ఏమన్నా ఉంటాయని నేను కూడా అనుకోవట్లేదు. తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దూకుడు పెంచింది. ఈ క్రమంలో వైసీపీ నేత ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతలకు చెందిన బ్యాంక్ ఖాతాలు, లావాదేవీల వివరాలు ఇవ్వాలని సిట్ అదనపు ఎస్పీ యాక్సిస్ బ్యాంక్ను కోరింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దూకుడు పెంచింది. గతంలో టీటీడీ చైర్మన్గా విధులు నిర్వర్తించిన వైఎస్ఆర్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి దంపతుల బ్యాంక్ లావాదేవీల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను కోరడంతో హైకోర్టును ఆశ్రయించారు సుబ్బారెడ్డి. సిట్ ఇలా కోరడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి
సతీమణి స్వర్ణలతలు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. సిట్ తరపున సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ పిఎస్పి సురేష్ కుమార్ వాదనలను వినిపిస్తూ నకిలీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సుబ్బారెడ్డి అప్పటి పిఏ చిన్న అప్పన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు సాగుతోందన్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ ఖాతాల లావాదేవీలు వివరాలు ఇవ్వాలని సిట్ అదనపు ఎస్పీ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్కు నోటీసులు ఇచ్చారని తెలిపారు. బ్యాంక్ నుంచి వివరాలు కోరే అధికారం దర్యాప్తు అధికారికి ఉందన్నారు. కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే పిటిషనర్ల ఖాతాలు లావాదేవీలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. దర్యాప్తు చివరి దశలో ఉందని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. వాస్తవాలు బయటకు రాకుండా చూసేందుకు, దర్యాప్తు ముందుకు సాగకుండా నిలువరించేందుకు పిటిషనర్ల ప్రస్తుత వ్యాజ్యాలను దాఖలు చేసినట్లు కనబడుతోందని తెలిపారు. స్వచ్ఛమైన స్వేచ్ఛవాయువును పీల్చి ఆరోగ్యవంతులుగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. తిరుపతి శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ మైదానంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని 3వ శనివారంలో భాగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ మౌర్య, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మన్నూరు సుగుణమ్మ, నరసింహ యాదవ్, ఆర్సి మునికృష్ణ, ముద్రనారాయణ తదితరులు విచ్చేసి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి టెంపుల్ సిటీని పర్యావరణ రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తిరుపతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రకృతిలో మమేకం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు స్వచ్ఛమైన గాలి అవసరమని, అందుకు గాను ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటి తిరుపతి నగరాన్ని కాలుష్యం కాకుండా కాపాడేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. పార్క్ దగ్గర క్లీన్ చేయడం, మొక్కలు నాటడం, మంచి గాలి వాతావరణం రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో గత నెలలో జరగడం జరిగింది. ఈ నెల ముఖ్యంగా గాలి కాలుష్యం పోవడానికి ముఖ్యంగా అనుసరించాల్సిన పద్ధతులను ఈరోజు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటే మంచి గాలి అవసరం. ఆ గాలితోనే మనిషి ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. ముఖ్యంగా దీవాళి కూడా వస్తుంది కాబట్టి ఈ క్రాకర్ పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులో ఈ క్రాకర్ పొల్యూషన్ అవేర్నెస్ గురించి, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇండివిజువల్ బైక్స్, కార్స్ యూజ్ చేసుకోకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుంటూ కార్ ఫ్రీ డేస్, అంటే చిన్న చిన్న దగ్గరగా ఉన్న డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు నడిచి వెళ్ళడము, సైకిల్లో వెళ్ళడము, దీని అవగాహన కల్పించడము. అలాగే సోలార్ ఏదైతే ఇప్పుడు ఇంటి దగ్గర కూడా మనం అపార్ట్మెంట్స్లో సోలార్, రూఫ్ టాప్ సోలార్ అనేది కంపల్సరీ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడానికి కంపల్సరీ చేస్తున్నాము. సో దాన్ని ప్రమోట్ చేసేసి ఈ ఎనర్జీ కన్జంప్షన్ కూడా తగ్గించడం దాని కోసము. క్లీన్ ఎయిర్ అనేది ఎయిర్ పొల్యూషన్, గాలిలో మరి పొల్యూషన్ లేకుండా ఏ విధమైనటువంటి చర్యలు మనం తీసుకోవాలని ఈ రోజున ప్రజలకు వార్డులో అవగాహన కల్పించి ఆ విధంగా మరి గాలిని పరిశుభ్రమైనటువంటి గాలిని మనకు పీల్చుకునే విధంగా, అందుకునే విధంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఈ థీమ్తో మొదలుపెట్టడం, మరి ఈ నెలంతా కూడా అదే థీమ్తో ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో మరి క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సందర్భంగా స్వచ్ఛ దీపావళి కార్యక్రమం ద్వారా ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గ్రీన్ సిటీగా ఈ యొక్క తిరుపతిని చేయాలనే ఉద్దేశంతో గ్రీన్ దీపావళి చేసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఎన్డీఏ కూటమి తరపున తిరుపతి పార్లమెంటు పరిధిలోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా అధికారులకు అందరికి కూడా ఎన్డీఏ కూటమి నాయకులకు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం. తిరుపతి గాంధీ భవన్లో నాయి బ్రాహ్మణుల ఆరాధ్య దైవం ధన్వంతరి జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. దేశంలో, ప్రపంచంలో ఆయుర్వేదానికి ఆద్యుడు ధన్వంతరి. ఆ యొక్క ధన్వంతరి జయంతి నాయి బ్రాహ్మణ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క సమాజం, గౌరవం, ప్రతిష్ట ఉందో దాన్ని పెంచే ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా మా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నాదస్వరం సంజీవిని ఈ ప్రపంచానికి అందించిన ఆద్యులు ధన్వంతరి కనుక స్వరం ద్వారా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. సంగీతం ప్రాధాన్యత కలిగిన ప్రపంచం భారతదేశం. అలాగే రెండోది మనందరికీ ఆయువుని పెంచే వేదం 5వ వేదంగా వేదాన్ని కొలుస్తాం. కనుక ఈ రెండు ప్రాశస్యాన్ని కలిసి ధన్వంతరి యొక్క యాగం నాయీ బ్రాహ్మణులు ఎవరైతే కొంత వివక్షతకు గురవుతున్న సమాజం ఉందో, ఎవరి కారణంగా స్వామివారి మేల్కొల్పు జరుగుతుందో వాళ్ళ యొక్క వైభవం, వాళ్ళ యొక్క నిజ చరిత్ర, వాళ్ళ వెనకుండే కులదైవమైన ధన్వంతరి ఈ విషయాలు ప్రపంచానికి తెలియాలి. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో రోజైన శనివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ, ఒలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కళ్యాణ మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, పంచకన్యారాధన, రక్షాబంధనం, అన్న ప్రాణాయానం నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు ఆలయంలోని మూలవర్లకు, ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లు తిరుచిపై ఆలయ 4 మాడవీధుల్లో విహరించనున్నారు. రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. బంగారు నగలు, మోటార్ సైకిళ్లను దొంగతనాలు చేసే 2 ముఠాలను అరెస్ట్ చేసి 25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ రవి మనోహరాచారి మీడియాకు తెలిపారు. తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోరీకి గురైన బంగారు నగలను, 4 ద్విచక్ర వాహనాలను మీడియా ముందు ప్రదర్శించారు. సంబంధించిన 4 దొంగలను అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగభూషణంతో పాటు క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. దొంగతనం చేసింది ఒక టీం, అంటే ఒక లేడీస్ టీం, అది ముద్దాయి. ఇంకొకటి ఒకటా ఇద్దరు ఏమంటే మోటార్ సైకిల్ దొంగతనం చేసినటువంటి వాళ్ళు ఇద్దరు, వాళ్ళు ఒక టీం. అది వేరే ఇది వేరే, కానీ 2 కలిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంతే, అంతకంటే ఏం లేదు. అదే ఈ మధ్యలో వరుసగా కొన్ని చైన్ స్నాచింగ్ జరిగే దాని మీద టీమ్స్ పెట్టాము, దాని మీద కూడా వెరిఫై చేస్తున్నాము, త్వరలో చెప్తాం. నేరస్తులు పాత వాళ్ళ కొత్త వాళ్ళ సార్? లేదు మీ ముందు తీసుకురావడం మాకేముంది, అటువంటి తీసుకొస్తాం కదా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని దీపావళి సందర్భంగా ఎస్వి వైద్య కళాశాలలో నిర్వహించారు. స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం కోసం విరివిగా మొక్కలు నాటాలని ఎస్వి మెడికల్ కళాశాల డాక్టర్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభుతో పాటు డాక్టర్లు కృష్ణకుమారి, శివకళ, కళ్యాణ చక్రవర్తి, హేమలత, హేమచంద్ర తదితరులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో వాళ్ళకు ఉన్న సంతానం 10 మంది, మా గ్రాండ్ మదర్కి. ఆ 10 మంది మళ్ళీ మనవాళ్ళు మనవరాళ్ళు ఏదైనా వస్తే, ఫంక్షన్ వస్తే 50 మందికి వంట చేయాలి. జస్ట్ మీరు ఊహించండి సన్నివేశాన్ని. ఎన్ని కర్రలు పెడితే అవుతుంది? ఈ కర్రలన్నీ పెట్టేవాళ్ళు అందులో పొయ్యిలో. ఎక్కడ పెట్టేవాళ్ళు చెప్పినా, బయట పెడితే గాలి, ఇంట్లో పెట్టేవాళ్ళు, ఇంట్లో కూడా ఒక చోట మూల పెట్టేవాళ్ళు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ను నిర్మించుకొని విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలని, విడుదల చేసిన కేంద్రం పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఏర్పాటు చేసిన డిస్ప్లేకి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా కోటి సూర్యఘర్ యోజన కనెక్షన్లు ఇవ్వనున్నారని, మన నియోజకవర్గంలో ముందస్తుగా 10,000 కనెక్షన్లు తీసుకొని ప్రతి ఒక్కరూ విద్యుత్ ఛార్జీల నుండి ఉపశమనం పొందాలని తెలిపారు. దీన్ని మొట్టమొదటిగా నేను కోరుకునేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఇది తిరుపతి పుణ్యక్షేత్రం, ఇది ఆధ్యాత్మిక నగరం. ఈ నగరంలో రాష్ట్రంలోనే ప్రపంచవ్యాప్తంగా భక్తులు రోజుకు 60-70 వేల మంది వస్తుంటారు. స్వామి వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తారు. వాళ్ళందరూ కూడా చూస్తారు.
ఈ తిరుపతిలో తిరుపతి నగరంలో సోలార్ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి చేసుకున్నారనే విధంగా పేరు రావాలని, దానికి మనం అందరం కూడా కృషి చేయాలి. ఇది ఒకరు ఇద్దరు కృషి చేస్తే కాదు. ఇటు ఒక పక్క రెవెన్యూ, ఒక పక్క ఎలక్ట్రిసిటీ, ఒక పక్క మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే ప్రతి కుటుంబంలో పోయి ఇది మీరు ఇన్వెస్ట్మెంట్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. తిరుమలకు చేరుకున్న భక్తులు బాధతోనూ కష్టంతోనూ టీటీడీ ఈవోను కలవాలని కార్యాలయానికి వస్తే అపాయింట్మెంట్ ఉంటేనే కలవాలి అనడం తమను ఎంతో బాధిస్తోందని, టీటీడీ ఒక ధార్మిక సంస్థ లేక కార్పొరేట్ సంస్థనా అని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో శివకామేశ్వరి శక్తిపీఠం శివానంద స్వామి ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు అనగా టీటీడీ దేవస్థాన ఈవో ఆయన్ని కలవాలంటే తప్పనిసరిగా అపాయింట్మెంట్ ఉండాలి అనేటటువంటి నిబంధనను తీసుకురావడం జరిగింది. సమస్యలతో వచ్చేటువంటి భక్తులు తమ యొక్క బాధలను విన్నవించుకోవాలని చెప్పేసి ఈవోని కలవాలంటే తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అందులో టీటీడీ ఉద్యోగస్తులు సైతం, టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా ఈవోని కలవాలంటే తప్పనిసరిగా అపాయింట్మెంట్ ఉంటేనే కలుస్తారట. మరి భక్తులు బాధతోనో కష్టంతోనో టీటీడీ ఈవోను కలవాలని కార్యాలయానికి వస్తే అపాయింట్మెంట్ ఉంటేనే కలవాలి, లేదంటే లేదు అని చెప్పి మరింత బాధ భక్తులకు మిగిల్చేలా తయారు చేస్తూ ఉన్నారు. తిరుపతి లీలామహల్ సమీపంలో చేపల మార్కెట్ వద్ద జరుగుతున్న యూడీఎస్ పనుల జాప్యతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధానమైన కూడలలో ఒకటైన లీలామహల్ కూడలికి సమీపంలోని చేపల మార్కెట్ వద్ద జరుగుతున్న అండర్ వాటర్ డ్రైనేజీ పనులతో నగరవాసులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. అండర్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా దాదాపు 2 నెలల క్రితం చేపల మార్కెట్ ముందు ఉన్న రహదారిని పనులను సంబంధిత కాంట్రాక్టర్ చేపట్టారు. పనులు మొదలుపెట్టి 2 నెలల కాలం గడుస్తున్నా ఇప్పటికీ నల్లేరు మీద నడకలా సాగుతూ ఉండటంతో నగర ప్రజల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం మొదలు కావటం, గత కొద్ది రోజులుగా తిరుపతిలో విస్తారంగా కురుస్తున్న వర్షాల దాటికి డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో సమీపంలోని దుకాణదారులు, గృహస్థులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తిరుపతి మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్కు పనిని అప్పగించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం కావటంతో ఒకే వైపు వాహనాలు రాకపోకలు సాధిస్తుండటంతో ప్రమాదాలు జరగటం పరిపాటిగా మారింది. ఇకనైనా మున్సిపల్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్పై ఒత్తిడిని పెంచి పనులను త్వరితగతిగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఆ ప్రాంతంలో ఈరోజు 2 నెలల నుంచి మొత్తం రాకపోకలు ఆగిపోయి తవ్వేసి ఈ పక్క పక్క దారి మొత్తం కూడా బ్లాక్ చేయడంతో వచ్చేపోయేటటువంటి వాహనదారులందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదయం సాయంత్రం అయితే మరీ బాగా ఇబ్బంది ఉన్న పరిస్థితి. స్కూల్ బస్సులు, స్కూల్ వ్యాన్లు, ఇటు రకరకాల డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు, డ్యూటీ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో సాయంత్రం ఉదయం చాలా ఎక్కువ సంఖ్యలో ఆ ప్రాంతంలో పోయి ప్రయాణించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మొత్తం సింగిల్ వే అయిపోయిన తర్వాత ఈ పక్క పక్క కూడా ఇప్పుడు ప్రమాదం జరిగే పరిస్థితులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ తక్షణం ఆ యొక్క ఏదైతే తవ్వి వదిలేస్తున్నారో దానిపై వెంటనే రిపేర్ చేసి దాని వెంటనే బాగు చేయాలని తప్ప ఈ రకంగా నత్తనడక సాగుతున్నటువంటి కాంట్రాక్టర్ వైఖరి ఏమాత్రం సరైన విధానం కాదు. ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులతో కూడిన జాబితా మినిట్స్ను సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులకు సూచించారు. అక్టోబర్ 24న జరగబోయే కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్న మినిట్స్పై కమిషనర్ ఎన్ మౌర్య అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులతో శనివారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో అన్ని వార్డులకు సంబంధించిన అభివృద్ధి పనులు తదితర వాటితో సిద్ధం చేసిన జాబితాను వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రామాణికంగా తీసుకొని వాటిని పరిష్కరించేలా చూడాలని తెలిపారు. అలాగే అన్ని వార్డులకు ప్రాధాన్యతనిస్తూ జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ఆయా వార్డుల్లోని కార్పొరేటర్లు ఇచ్చిన వినతులను, నగరంలో పర్యటించిన సమయంలో ప్రజలు తెలిపిన సమస్యలను, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను పరిష్కరించేలా జాబితా సిద్ధం చేశామని తెలిపారు. ఏమైనా మార్పులు చేర్పులు చేసి తుది జాబితా సిద్ధం చేయాలని మేయర్ తెలిపారు. తిరుపతి నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దే పారిశుద్ధ్య కార్మికులకు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వస్తు సామాగ్రిని అందజేశారు.
తిరుపతి 33వ డివిజన్ పరిధిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటిక వద్దనున్న పారిశుద్ధ్య కార్మికుల కార్యాలయం వద్ద సిబ్బందికి నూతన వస్త్రాలు, అవసరమయ్యే వస్తు సామాగ్రిని అందజేసే కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కార్పొరేటర్ నరసింహాచారి, దూది కుమారి, నైనారు శ్రీనివాసులు, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషించే శానిటరీ సిబ్బంది సేవలు అమోఘమని అన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అనునిత్యం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులకు వస్తు సామాగ్రిని ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. శానిటేషన్ సెక్షన్లో పనిచేస్తున్న మహిళలకు, పురుషులకు ఈరోజు బట్టలు, వాళ్ళకు దీపావళికి సందర్భంగా బట్టలు, పండ్లు, పూలు అన్నీ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. పండుగ సందర్భంగా శానిటేషన్ వర్కర్లకి ఈరోజు వితరణ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మా సహచర కార్పొరేటరు తమ సొంత డబ్బులతో చేయడం ఎంతైనా చాలా గర్వకారణం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, భగవంతుడు అతనికి ఆ శక్తిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బంజారా కులస్తుల ఆరాధ్య దైవమైన హదీరాం బావాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకులు వెంకటరమణ నాయక్, శివనాయక్ తెలిపారు. తిరుపతి రూరల్ వేదాంతపురం విద్యుత్ నగర్ నుండి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తిరుపతి ప్రధాన వీధుల ద్వారా హదీరాంజీ మఠానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో హదీరాం బావాజీ విగ్రహం స్థాపించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ విగ్రహ స్థాపన కార్యక్రమానికి దక్షిణాది రాష్ట్రాల నుండి బంజారాలు పెద్ద ఎత్తున చేరుకొని పూజారి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు స్వామివారి ఉత్సవ విగ్రహం ఊరేగింపులో బంజారాల నృత్యాలు నగరవాసులను ఆకట్టుకున్నాయి. హతీరాంజీ మఠంలో భోగు బండారం నిర్వహించి వేదాంతపురంలో హతీరాం బావాజీ విగ్రహాన్ని స్థాపించడం జరిగిందని తెలిపారు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఒక హతీరాం బావాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నామంటే అందరు గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి ఈరోజు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు హతీరాం బావాజీ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఇంతవరకు హతీరాం పేరుని వాడుకున్నారు కానీ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం కానీ ఆ మఠం మాంతులు కానీ చూసిన రోజులు, పట్టించుకున్న రోజులు ఉన్నాయి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్, కల్చరల్ అఫైర్స్ 3 రోజుల పాటు నిర్వహిస్తున్న యూత్ ఫెస్టివల్లో భాగంగా 3వ రోజు అయిన చివరి రోజు యువతరం 25ను వివిధ కళాశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా ముగించారు. యూత్ ఫెస్టివల్లో భాగంగా ఈరోజు నాటక పోటీలు, మూకాభినయాలు, మిమిక్రీ మరియు ఫోక్ ఆర్కెస్ట్రా, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొరియోగ్రఫీ అనే ఒక ఈవెంట్తో ఈ కార్యక్రమం జరగబోతోంది. ముగింపు కార్యక్రమానికి ఈరోజు విజేతల్ని నిర్ణయిస్తారు జడ్జెస్. వారికంతా కూడా బహుమతి ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు, అదేవిధంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్య అతిథులుగా విచ్చేసి వారితో పాటు యూనివర్సిటీ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. కలియుగ వెంకటేశ్వర స్వామి వారి తొలి దర్శన వరం పొందిన శరభయ్య యాదవ్ విగ్రహాన్ని తిరుమలలో ప్రతిష్ఠించి అలాగే శరభయ్య మఠం ఏర్పాటు చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో విజ్ఞప్తి చేశారు. గొప్ప వ్యక్తి, ఋషి, ఒక యోగి అయినటువంటి ఆయన్ని తిరుమల గుడిలో అతని విగ్రహం ప్రతిష్ఠ చేయాలని చెప్పి చాలా సంవత్సరాల నుండి యాదవ సంఘాల తరపున, హిందూ సంఘాల తరపున, హిందూ సమాజం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు మరియు పాలక మండలికి. వారు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. అదేదో సామెత చెప్పినట్టు దేవుడు వరం ఇచ్చిన కాడ పూజారి అడ్డుపడుతున్నట్టు చరిత్ర చెప్తున్నది. శరభయ్య గారు తొలి దర్శనం చేసుకున్నారు కలియుగం వచ్చిన తర్వాత. ఆయన చరిత్ర గురించి తెలియజేయాలని చెప్పి సనాతన ధర్మం చెప్తున్నది. ఆ గౌరవం ఎలా లభించిందో ఈరోజు తిరుమలలో అనేక మందికి మఠాలు కలవు, సన్నిధాలు కలవు, అన్ని కలవు. కానీ మాకు మాటల వరకే చెప్పుకోదగ్గటువంటి పేరు ఉంది. కానీ గుర్తుండే విధంగా శరభయ్య యాదవ్ గారికి భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకునే విధంగా తిరుమలలో ఆయన పేరు మీద ఒక సన్నిధి ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఓ బీసీ మేలుకో, రాజ్యాధికార దిశగా అడుగులు వేయి అంటూ బీసీ సంఘం నాయకులు గోపాల్ పిలుపునిచ్చారు.
తెలంగాణలో జరుగుతున్న బీసీ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ నుండి తాము మద్దతు పలుకుతున్నామని, బీసీల ఐక్యత చాటేందుకు దేశమంతటా ఒకటవుతామని తెలిపారు. బీసీ కులాలకు చెందాల్సిన హక్కులు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు బీసీలకు అందకుండా కొన్ని అగ్రవర్ణ కులాలు అడ్డుకుంటున్నాయని, బీసీలంతా మేల్కొని తెలంగాణలో జరుగుతున్న పోరాటానికి మద్దతు కల్పించాలని బీసీ జేఏసీ నాయకులు తెలిపారు. అంతకుముందు జ్యోతిరావు పులే కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పేరుతో ఉన్నత వర్గాలు, ఆధిపత్య వర్గాలు 10% వాళ్ళ పేదరికం ఎంతుందో కూడా తెలీదు. దాన్ని ఏ కోర్టులు కొట్టేలేదు, ఏ రాజకీయ పార్టీలు వ్యతిరేకించలేదు. ఈరోజు 1931లో లెక్కల ప్రకారమే ఈరోజు జనాభా లెక్కలు మన బీసీకి జనాభా ఇస్తే, ఇంతవరకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా కూడా 90 సంవత్సరాల క్రితం లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దాన్ని కూడా ఓరవ లేకుండా ఈ అగ్రవర్ణ పార్టీలు అయితేనేమి కొంతమంది ఓరలేనటువంటి వాళ్ళు ఈరోజు హైకోర్టులో పిల్లేసి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రగులుతూ ఉంది. తెలంగాణ ఉద్యమంలాగా మరో ప్రపంచ ఉద్యమంలాగా తెలంగాణలో పార్టీలని ఏకమై ఓబీసీ మేలుకొని హక్కులు తెలుసుకొని తెలంగాణ రగులుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోన 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎన్నికల్లోన, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లోన ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అక్కడ గవర్నమెంట్ పూర్తిగా బీసీలకి మద్దతు ప్రకటిస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల వ్యక్తి కోర్టులో కేసి స్టే ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఒకటే కోరుతా ఉన్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఏర్పేడు వెంకటగిరి జాతీయ రహదారి 565పై ఏర్పేడు వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను శనివారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పరిశీలించారు. ఏర్పేడు ఎల్సీ 36 రైల్వే క్రాసింగ్ కారణంగా ఆ రహదారిపై తరచూ ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని గుర్తించిన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు ఆయన తెలిపారు. 2023లో 98.76 కోట్ల రూపాయలతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం మొదలైన పనులు ఇంకా నత్తనడకన సాగుతుండటం పట్ల ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజు ఐఐటి, ఐజర్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు విద్యార్థులు, అలాగే వెంకటగిరి, రాపూర్ ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నందున రైల్వే క్రాసింగ్ వల్ల తీవ్ర అసౌకర్యంగా ఉందని పలువురు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్ నిర్మాణాలను పరిశీలించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం శుభ్రమైన గాలి, ఆరోగ్యకరమైన జీవితం అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జె రాధా గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్వచ్ఛ దీపావళి గురించి మాట్లాడుతూ పర్యావరణ రహిత పద్ధతుల్లో పండుగలను జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలిని కాపాడాలని సూచించారు. అనంతరం హాస్పిటల్ ప్రాంగణంలో చెట్లు నాటి గార్డెనింగ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు శుభ్రమైన గాలి, ఆరోగ్యకరమైన జీవితం అనే అంశంపై లఘు నాటిక ప్రదర్శించి ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు, అధికారులు కలిసి ర్యాలీ నిర్వహించారు. టెంపుల్ సిటీగా పేరుగాంచిన తిరుపతి జిల్లాకు 2వసారి ఎస్పీగా సుబ్బరాయుడు బాధ్యతలు తీసుకోవడం శుభపరిణామం అని అన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హోటల్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు ఎస్పీ సుబ్బరాయుడుకు వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా అన్నమయ్య సర్కిల్ నుండి లక్ష్మీపురం సర్కిల్ వరకు అనేక ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు నెలకొనాల్సిన పరిస్థితి నెలకొందని, నిత్యం వేలాది మంది తిరుపతి స్వామివారి దర్శనార్థం పిచ్చేస్తూ ఉంటారని, ట్రాఫిక్ వాహన చోదకులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రధాన జంక్షన్లో నూతనంగా సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సత్తివేడు నియోజకవర్గంలో కల్తీ మద్యంపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి కల్తీ మద్యం ఏరులై రాష్ట్రంలో ప్రవహిస్తుందని, ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వ నాయకులు చెలగాటం ఆడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సత్తివేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకా తోటి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,31,750 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,950 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,75,000 రూపాయలు.
రీటైల్ వెండి 1 గ్రాము ధర 181 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తరహాలో చైనా డోమ్, అధునాతన డోమ్ ప్రోటోటైప్ సిద్ధం. నవంబర్ చివర్లో బ్లూ బోర్డ్ ప్రయోగం, షార్కు చేరిన అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. సాహో భారత్, ఇండియాలో రష్యా Su-57 యుద్ధ విమానాల తయారీ. లోకేష్ కు పట్టాభిషేకానికి కసరత్తు, సడన్ గా చంద్రబాబు సంచలన నిర్ణయం. కల్తీ నెయ్యి వ్యవహారంలో దూకుడు పెంచిన సిట్, వైవి సుబ్బారెడ్డి దంపతుల బ్యాంక్ లావాదేవీలపై ఆరా. తిరుపతిలో రెవెన్యూ దేవస్థానం, ఎంఆర్ఓ చేతివాటం, ఖరీదైన ప్రభుత్వ భూములు ఆక్రమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.